చెప్పండి సార్, 5 సంవత్సరాల వైసీపీ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? 5 సంవత్సరాల పరిపాలన గంజాయి పరిపాలన డెవలప్మెంట్ లేదంటారా? రాక్షస పరిపాలన. ఇవాళ టాపీ వర్కర్స్ ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి. టాపీ మేస్త్రులు కుదేలు అయిపోయారు. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న టైంలో 1500 రూపాయలు వచ్చిన ఇసుక ఇవాళ 5000 రూపాయలు. అది ఎవడమ్మా మొగుడు సొమ్ము? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుంటుందా? పనులు లేవు. సంక్షేమ పథకాలు ఇస్తున్న ప్రతి ఇంటికి అవే మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు కదా. ఏడు సంక్షేమం ఏమి ఇచ్చాడు? కరెంటు బిల్లు 5 సార్లు పెంచాడు, ఇంటి పన్ను 5 సార్లు పెంచాడు, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఏంటి మంచినీళ్ళు లేవు తాగటానికి. ఇంకా పథకాలు ఇచ్చేదేముంది? 10 రూపాయలు ఇస్తున్నాడు, రూపాయి తెంగుతున్నాడు. ఇంకేంటి డెవలప్మెంట్ చేసేది? పథకాలు ఏం చేస్తాయి? ఆ పథకాలు ఎవరికి ఇచ్చాడు? ఆ పథకాలు డబ్బులు ఎవరి? ఆడమ్మ మొగుడు సొమ్మయ్యా, ఆడబ్బా మొగుడు సొమ్మయ్యా? ఎవడు సొమ్ము అది? మేము పన్ను కట్టే డబ్బులేగా, మా డబ్బులేగా ఇచ్చేది. ఎవడమ్మ మొగుడు సొమ్ము కాదుగా. సార్ ఈసారి లోకల్ నాన్ లోకల్ అనే ఒక నినాదంతో వస్తున్నారు సార్. అంటే కొడాలని ఇక్కడ లోకల్, అతను నాన్ లోకల్ అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎవరు అందుబాటులో ఉంటారు ప్రజలకి? కొడాల నాని గారు 4 సార్లు గెలిచారు అంతే కదా, ప్రజలందరికీ తెలుసు కదా. గుడివాడ నియోజకవర్గం 4 సార్లు గెలిచారు తెలుసుగా. గుడివాడికి ఏమైనా చేశారా? మేము అప్పుడు అదే చదువుతున్నాం, ఇప్పుడు అదే చదువుతున్నాం. గుడివాడి పలానా డెవలప్మెంట్ చేశారు, చర్చిలకి రమ్మని చెప్పాం ఎన్నోసార్లే. నేను అడిగా, రాలా. ఏం చేశారు? గవర్నమెంట్ ఉన్న టైంలో, తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే టైంలోనే డెవలప్మెంట్ అయ్యింది గుడివాడ. తర్వాత పలానా చేసామని చెప్పండి. ఒక డ్రైన్లు కట్టించాడా, లేదా రోడ్లు కట్టించాడా కొడాలని అనేవారు? ఏదో ఎలక్షన్ టయానికి ఏదో 5000 10,000 లేదా క్వార్టర్ ముందు ఇచ్చేసి గెలడం తెప్పించి డెవలప్మెంట్ ఏది? కానీ ఈసారి ప్రజలు 4 సార్లు వేసామరా బాబు ఆయనకి. ఈసారి మనం వెనకలరాము గారికి వెయ్యాలి, వెనకలరాముని గెలిపించుకోవాలి. ఇలా మనం ట్రైన్లు వేయించుకోవాలి, రోడ్లు వేయించుకోవాలి, జాబులు తెప్పించుకోవాలి. రాము గారిని గెలిపించాలని 25,000 కానీ 30,000 మెజార్టీ వస్తుంది రాము గారికి. Please like and subscribe Eagle Andhra.